అయ్యో మరిది గారు చెప్పకుండా వచ్చారేంటి? శుభవార్త తీసుకొచ్చావు వదినమ్మా. ఎరా గోపాల్, వదినతో పలకరింపులు సరిపోయాయి గాని ఏం సంగతి, కూర్చో. బాబాయ్ శుభవార్త ఏంటి? పద్దు పద్దు, ఏంటండి? మా బాబాయ్ వచ్చారు, ఏదో శుభవార్త పట్టుకొచ్చారు, తొందరగా బయటికి రా. మావయ్య గారు ఎప్పుడు వచ్చారు మీరు? మావయ్య గారు బాగున్నారా? బాగున్నాం అమ్మా. రోజా రోజా, మా బాబాయ్ వచ్చిండు, ఏదో శుభవార్త వచ్చిందంట. నమస్కారం మావయ్య గారు, బాగున్నారా? బాగున్నాం అమ్మా. ఏంటి మరిది గారు, ఇందాకటి నుంచి అందరినీ ఊరిస్తున్నావు, ఆ శుభవార్త ఏందో చెప్పయ్యా. సుధా ఆగవే, ఏంటా కంగారు? గోపాల్ నువ్వు చెప్పరా, ఏంటా శుభవార్త? అన్నయ్య మన సంగీతని కర్నూలుని చూసుకోవడానికి వచ్చారు కదా, వాళ్ళకి సంగీత బాగా నచ్చిందంట. 15 రోజుల్లోనే పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు. మంచి శుభవార్త చెప్పావరా? అదే అన్నయ్య, పెళ్లి దగ్గరలో పెట్టుకోమన్నారు 15 రోజుల్లో. అదే టెన్షన్ ఉంది అన్నయ్య. దానికి ఎందుకు బాబాయ్ టెన్షన్, నేను ఉన్నాను కదా. చెల్లి పెళ్లికి 10 రోజుల ముందే వచ్చేస్తా, మీరు అలా కూర్చుంటే చాలు. పెళ్లి పనులు మొత్తం దగ్గరుండి నేనే చూసుకుంటా. బాబాయ్, చెల్లి పెళ్లి కోసం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? శోభన్ 10 రోజులు ముందు వస్తున్నాడు కదా, నేను ఇప్పుడే నీతోటే వస్తా. రోజా బ్యాగ్ సర్దుకుపో. బాబాయ్, చెల్లి పెళ్లి కార్డు నుంచి బట్టల వరకు షాపింగ్ వరకు మొత్తం నేను సెలెక్ట్ చేస్తాను. తాతయ్య ఎందుకు టెన్షన్, అత్త పెళ్లికి డీజే నుంచి సంగీత్ దాకా మొత్తం నేనే చూసుకుంటా, ధూమ్ ధామ్ చేస్తా. చిన్నమామయ్య గారండి, మా ఆడపడుచు పెళ్లికి మెహందీ దగ్గర నుండి బ్యూటిషియన్ దాకా అన్ని నేనే చూసుకుంటాను దగ్గరుండి. చిన్న మావయ్య గారండి, సంగీత పెళ్లిలో భోజనాల మెనూ దగ్గర నుంచి పెళ్లి వారంతా తృప్తిగా భోజనాలు చేసి వెళ్లేంత వరకు నాదే పూచి. అరే తమ్ముడు, అన్నయ్య పెళ్లి పనులు చేయడానికి ఇంతమంది ఉన్నారు, నీకు ఇంతకంటే ఏం కావాలరా? ఎందుకు టెన్షన్ నీకు? మనము కాలు మీద కాలు వేసుకొని సంగీత పెళ్లి చూసుకుంటూ కూర్చోవడమేరా, ఇంతకంటే ఏం కావాలి? సరే అయితే ఓకే అన్నయ్య. ప్రతి పనిని పంచుకుంటూ పోయి కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఆవేశాలకు పోయి అయిన వారిని దూరం చేసుకుంటే ఒంటరిగా మిగలటం తప్ప ఏమీ ఉండదు.